ఫార్మాసిటీ విషయంలో ఎట్టకేలకు రేవంత్ సర్కార్ దాగుడు మూతలకు తెరదించింది. గత ప్రభుత్వం తీసుకున్న ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేసినట్టు సిఐఐ వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని, ఎంఎస్ఎంఈ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామని గొప్పగా చెప్పారు. ఫార్మాసిటీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని మరోసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో శనివారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ విభాగం 2023-24 వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్మాసిటీని రద్దు చేశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ఫార్మాసిటీని ఒకచోట ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. దాని స్థానంలో 3,000 ఎకరాల చొప్పున వివిధ ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామని గొప్పగా ప్రకటించారు. పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమకు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు భట్టి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని గొప్పలు చెప్పారు. కానీ వీటిని ఎంతవరకు అమలు చేస్తారో చూడాలని జనం అంటున్నారు.